రాజకీయం అంటే అధికారం, అధికారం అంటే అక్రమాలు అనుకునే వాళ్ళని వేళ్లతో సహా పీకి పారేయాలనుకున్నాడు అశోక్. ప్రజల రక్తాల్ని పీల్చి సంపాదించిన డబ్బుని వాళ్ళకి లేకుండా చేయాలనుకున్నాడు. సంజయ్ నాకంతా. అశోక్ కూడా సంజయ్ అంటే ప్రాణం. సంజయ్ అశోక్ ని ఒక రోల్ మోడల్ గా చూశాడు. అతని మరణాన్ని అశోక్ భరించలేకపోతున్నాడు. ఇది కక్ష తీర్చుకునే చర్య కాదు, న్యాయమైన పోరాటం. హీస్ అట్ వార్. నేను ఇప్పటివరకు చేసిన తలుచుకుంటే నాకే అదోలా ఉంది. సారీ మాయా, అశోక్ ఎందుకు ఈ విధంగా చేశాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ఐఎమ్ సారీ ఫర్ సంజయ్. బేబీ బేబీ ఇప్పుడు ఎందుకు గడుస్తున్నావు బేబీ? ప్లీజ్. సారీ మాయా, వెరీ సారీ. తప్పు చేసాం బేబీ బేబీ మనం ఏం తప్పు చేయలేదు బేబీ. నువ్వు అనుకున్నట్టు నిజంగానే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ప్లీజ్ లిసన్ టు మీ. ఇట్స్ ఓకే అర్జున్. ఇంత జరిగిన తర్వాత నువ్వు హెల్ప్ చేయవని నాకు తెలుసు. అనితని జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది. నేను హెల్ప్ చేస్తానని నువ్వే డిసైడ్ చేస్తావు, నేను హెల్ప్ చేయనని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, వాటిని నేనే కరెక్ట్ చేసుకుంటాను. నాకు ఒక అవకాశం ఇవ్వు. చచ్చిపోయింది నా 45 ఏళ్ల స్నేహం కాదు, చచ్చిపోయింది నా నీడ. 2 రోజులు ఏడ్చి మర్చిపోయే విషయం కాదు ఇది. మిస్టర్ శర్మ గారి మరణం మిమ్మల్ని ఎంతగా బాధించుంటుందో నాకు తెలుసా. అశోక్ ని పట్టుకున్నాం, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. అశోక్ కుమార్, బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్. రికార్డ్స్ అన్ని బానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఎలా పోలీస్ డ్రెస్ వేసుకున్న నువ్వు టెర్రరిస్ట్ గా మారే? నాకు కావాల్సిన వ్యక్తి ఒకడు ఉండేవాడు. మిమ్మల్ని చూస్తుంటే అతనే గుర్తుకొస్తున్నాడు. ఆ రోజు హాస్పిటల్ లిఫ్ట్లోనే మీతో చెప్దాం అనుకున్నాను. రాంగ్ టైమింగ్. నువ్వు ఏటీఎస్ లో ఉన్నవాడివి. విచారణ ఎలా ఉంటుందో నీకు తెలుసు. సో టాక్. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా? ఎన్నో నెల? ఏంటి బెదిరిస్తున్నావా? డోంట్ బి సిల్లీ. ఊరికి అడిగానంతే. రే, నీ ఆటలు నాతో పెట్టుకోకు. నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనుండగా అలా జరగదు. సార్, జేసీపీ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఏమైనా చెప్పాడా? ఇంతవరకు లేదు సార్, త్వరలో చెప్పిస్తాను. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఇక మీద నేను వాడిని హ్యాండిల్ చేస్తాను. సార్, నా విచారణ మధ్యలో ఉంది, పూర్తి చేసి పంపిస్తాను. వాడిని నేను ఎంక్వైరీ చేస్తాను. యూ డోంట్ వరీ. సార్, వాడిని అడగాల్సిన విషయాలు ఇంకా చాలా. ప్రకాష్, ఐఎమ్ యువర్ చీఫ్. ఈ క్షణం నుంచి అశోక్ బాధ్యత నాది. చెప్పానుగా ప్రకాష్, ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని.
అశోక్, నన్ను చంపడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నిన్ను కూడా చంపకుండా వదలరు. పిరికి వాడు ప్రతిక్షణం చస్తూ బతుకుతాడు, కానీ దేనికి భయపడిన వాడికి ఒక్కసారి చావు. అది ఏ రోజు వచ్చినా సరే. సారీ, అపార్థం చేసుకున్నాను. నువ్వు అడిగినవన్నీ చేసి పెడతాను. సారీ మ్యాన్, సారీ చీఫ్. నేను చీఫ్ అని పిలవచ్చుగా? నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు. నువ్వు 20 ఏళ్లుగా వాడితో ఉన్నావు. ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలుసుంటుంది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి, సార్, అశోక్ అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారు. నిన్ను వదిలేస్తాను. సార్, నేను మీకు బెటర్ చాయిస్ ఇస్తాను. అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవ్స్ అవ్వండి. అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు. ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు. ఏమంటారు? రాఘవ డిస్క్ లో ఉన్నవన్నీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్. మినిస్టర్ కి బినామీ శర్మ, రమ్య రాధాకృష్ణ, ఏసీపీ మిలిన్, చీఫ్. వీళ్ళ అకౌంట్స్ మాత్రమే కాదు, చాలా మంది పొలిటీషియన్స్ అకౌంట్స్ ఉన్నాయి. కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు. చాలా మందిని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాన్ని డబ్బుగా మార్చి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు. ఆ మొత్తం డబ్బుని ఈ అకౌంట్ లోకి మార్చు. ఇదెవరి అకౌంట్? టైం వచ్చినప్పుడు చెప్తాను. టైం వచ్చి ఓ సరే, మర్చిపోకండి చెప్పండి. మహాదేవరాణి మాత్రమే కాదు, వాడికి సంబంధించిన అందరి డబ్బు తీసి వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేసి అందరినీ సమూలంగా నాశనం చేస్తాను. చీఫ్, అన్బిలీవబుల్. ఎవరి అకౌంట్ లో డబ్బులు లేవు, ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంది. Shit. అనుకున్నాను. ఆడిటర్ శ్రీరామ్ రాఘవ ఇంట్లోంచి హార్డ్ డిస్క్ మనం తెచ్చాక మొత్తం డబ్బులు వాళ్ళు లాగేశారు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ దాచిపెట్టుంటారు? Come on, baby, show. Come on, show. Yes, chief. మొత్తం డబ్బులు ఇదిగో ఒక అకౌంట్ లోకి మార్చేశారు. అండ్ ఆ అకౌంట్ దుబాయ్ లో ఉంది. ఎవరి పేరుంది? ఓ, ఇట్స్ అ బేబ్. దీక్ష. దీక్షారాణి మహాదేవరాణి ఒక్కగానొక్క కూతురు. ఐ థింక్ మహాదేవరాణి వాడి డబ్బుని, వాడికి సంబంధించిన వాళ్ళ డబ్బుని సేఫ్ గా వాడి కూతురు పేరుకు మార్చేశాడు. వెరీ క్లవర్, స్మార్ట్ మూవ్. లాగించాలి. ఎవరిని? దీక్షనా? డబ్బుండ్రా. ఓ, ఐఎమ్ సారీ. అది చేయొచ్చు, కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ అకౌంట్ నేను బ్రేక్ చేయాలంటే దీక్ష ఫింగర్ ప్రింట్స్ కావాలి. అది ఇక్కడి నుంచి కుదరదు. మహాదేవరాణి ఇంత నీచానికి దిగజారుతాడని నేనేమాత్రం ఊహించలేదు. ఇప్పుడు మన దేశానికే ద్రోహం తలపెట్టడానికి చూస్తున్నాడు. దురానిని సేఫ్ గా తీసుకెళ్లి బార్డర్లో వదిలేయడానికి బేరం మాట్లాడుకున్నాడు. అందుకే రమ్య అక్కడికి వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు బ్యాంకులో మీట్ అయ్యి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఆ టైంలోనే మొత్తం అమౌంట్ మనం కొట్టేయాలి. చీఫ్, దీక్షది హైలీ సెక్యూర్డ్ అకౌంట్. తన ఫింగర్ ప్రింట్స్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఓపెన్ చేసినా 1,00,000 కాంప్లికేషన్లు, ఫైర్ వాల్ సెట్టింగ్స్, ప్రోగ్రామ్స్ అని గడబిడలు చాలా ఉన్నాయి. అవన్నీ బ్రేక్ చేయాలంటే బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లో నేను ఉండి తీరాలి. తెలుసు. ఇదే బ్యాంక్ ఫ్లోర్ ప్లాన్. ఉదయం 11 గంటలకి దీక్ష వస్తుంది. నువ్వు కరెక్ట్ గా 10:30కి బ్యాంక్ స్టాఫ్ లాగా సర్వర్ రూమ్ లో ఉండాలి. అదెలా వీలవుతుంది? ఈ బ్యాంక్ లో మొత్తం 572 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. అందరూ ఎంటర్ అవడానికి సెక్యూర్డ్ యాక్సెస్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. బ్యాంక్ సర్వీస్ ఇంజనీర్ గా నేను ఒక ఐడి కార్డ్ రెడీ చేసుకుంటాను. అది ఫేక్ అని కనిపెడితే అయిపోతాం. హే, నో వరీస్. నేను ఎలా ఇరుక్కుంటాను? బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లోకి ఎవరు అంత ఈజీగా ఎంటర్ అవ్వలేరు. సో ఆ రోజు నాకు మెయింటెనెన్స్ కాల్ ఉన్నట్టు నేను ఎంటర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, సర్వర్ రూమ్ మెయింటెనెన్స్. You can go now. థ్యాంక్ యూ.
11 గంటలకి దీక్ష ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే. మాయా నేను కార్ పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటాం. అర్జున్, యా నువ్వు క్విక్ గా పని పూర్తి చేసుకొచ్చాక మనం అక్కడి నుంచి చీఫ్ బయలుదేరిపోవాలి. చీఫ్ చీఫ్ బట్ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? తన అకౌంట్ మినిమం 10 నిమిషాలైనా ఓపెన్ గా ఉంటేనే మినిస్టర్ డబ్బు అంతా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుతుంది. అంత డబ్బు ఉంది. 10 నిమిషాలు. కానీ చీఫ్, ఆ బ్యాంక్ మేనేజర్ అకౌంట్ అంతసేపు ఓపెన్ చేసి ఉంచాడు. అర్జున్, బ్యాంక్ మేనేజర్ లాగా నేను ఆ రూమ్ లో ఉంటే ఫ్యాంటాస్టిక్ చీఫ్, సూపర్. మా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉత్సాహం చూపించినందుకు మెనీ థ్యాంక్స్. మా ప్లెషర్. హౌస్ మై తెలుగు. వెరీ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. హౌ సేఫ్ ఇస్ యువర్ బ్యాంక్? వరల్డ్ లోనే సేఫెస్ట్ మా బ్యాంక్. ఆర్ ఆల్ కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ ని మేము చాలా సీక్రెట్ గా ఉంచుతాం. ఆ జేమ్స్ బాండ్ తలుచుకున్నా ఇక్కడికి వచ్చి ఏం చేయలేడు. మా కంప్యూటర్ సిస్టమ్ ని హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఫింగర్ ప్రింట్ ఆథరైజ్డ్. ఎంతగా టెక్నాలజీ డెవలప్ అయినా చివరికి నిశానియేగా. Beg your pardon? Thumb impression. Very impressive. Anyway, we'll be privileged to have you as a customer, sir. Pleasure's mine. అద్దరు కొట్టేశారు చీఫ్. సి ఐ టోల్డ్ యు నో. అశోక్ రమ్య దీక్షతో డెఫినెట్ గా వస్తుంది. మనం దొరికిపోతాం. యా యు ఆర్ రైట్ చీఫ్. వి హావ్ ఎ ప్రాబ్లం. తెలుసు. మాయా, రమ్య అక్కడికి రాకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఇంకో ముఖ్యమైన విషయం, రమ్యని డీల్ చేసేటప్పుడు ఎమోషనల్ అవ్వకు. ప్లాన్ అంతా పాడైపోతుంది. కరెక్ట్. మాయా మాయా ప్లీజ్ దయచేసి కన్ఫ్యూజ్ చేయకు. ప్లాన్ బానే ఉంది, అంతా సక్రమంగా జరగాలి. చీఫ్, ఇక్కడ పరిస్థితులు వేరు. దొరికిపోయాము, కత్తికోకుండా కోసేస్తారు. कौन हो तुम? एक लफ्ज भी निकलेगा तो उड़ा दूंगी. అర్జున్, మేనేజర్ ప్లేస్ లోకి వచ్చేసాను. చీఫ్, నేను సర్వర్ రూమ్ లో ఎంటర్ అయ్యాను. ఐఎమ్ ఇన్ పొజిషన్. క్రిస్టఫర్, నేను బ్యాంక్ రావట్లేదు. నువ్వు నీ సిస్టమ్ తీసుకుని నా యాట్ క్లబ్కి వచ్చాయి. నేను రమ్య అక్కడే ఉంటాం. ఎస్ మ్యామ్. कौन हो तुम? क्यों इधर लेके आए हो? क्या चाहिए तुमको?